ఇది వాడు ఓన్ వెహికల్ ఇది దానికి స్కూల్ హాస్టల్ దొంగతనం దొంగతనం అది కూడా అది వాడు ఈ పక్షి వచ్చి వెహికల్ పెడతారు సార్ అయితే వెహికల్ దొంగతనం చేస్తున్నారు వెహికల్ దొంగతనం చేస్తున్నది అందుకే చెప్పేది రాను క్లిప్ ఎవరు ఇస్తారా ఎన్ని గ్రాములు విహారం అది విత్ డైమండ్ ఇన్సూరెన్స్ ఓకే ఈ గోల్డ్ తీసుకోవచ్చు మరి దానికి టీఐపీ కూడా చేయాలా ఈరోజు మన పల్మనేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. దాంట్లో మన దగ్గర గత సంవత్సరం 15 జూలైని క్రైమ్ నెంబర్ 175/25 పల్మనేరు అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పల్మనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. మన కొత్త ఏఎస్పీ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఇప్పుడు ఆ కేసులో 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ 3 ముద్దాయిల్లో ఫస్ట్ రాయపాటి వెంకయ్య, ఏజ్ 49 ఇయర్స్. ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి. సీసీటీఎన్ఎస్ మేము ఆంధ్ర సీసీటీఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ బెంగళూరు, కోలార్, కృష్ణగిరి ఇలాంటి అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా అతను చేసి ఉన్నాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు. అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా అఫెన్సెస్ అతని మీద ఉన్నాయి. ఇంకొకడు షేక్ నాగుల్ మీరా, అతను ఏజ్ 27 ఇయర్స్. అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. అండ్ తులసి రామిరెడ్డి, అతను కూడా ఏజ్ 26 ఇయర్, అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. సో ఈ అఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు ఒక 100 పైన కేసులు ఉన్న ప్రాపర్టీ అఫెండర్ని పట్టుకోవడం అంత డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. దాంట్లో మన రికవరీ చూస్తే 3 వెహికల్స్ రికవర్ చేశాము. 2 బైక్స్ ఉన్నాయి, ఒకటి 4 వీలర్ ఉంది. ఆ 2 బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది. ఒక కర్ణాటక బండి ఉంది, ఒక ఆంధ్ర బండి ఉంది, ఒక కార్ కూడా ఉంది. దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక 4-5 కేసెస్లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. కొల్లార్లో కూడా 2 కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకువెళ్ళమని చెప్తాము. ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ 50 lakhs వరకు ఉంది. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ 210 grams ఉంది. అండ్ ఒక గోల్డ్ చైన్ 13 grams, ఒక గోల్డ్ చైన్ 23 grams. ఇది 2 చైన్ స్నాచింగ్ ఆఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ 4 వీలర్ని పార్క్ చేస్తారు. అక్కడ నుండి 2 వీలర్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన 2 వీలర్ని తీసుకువెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ 2 వీలర్ వాడుకొని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అతని వెహికల్ దగ్గరికి పోతాడు. 4 వీలర్ తీసుకొని పారిపోతాడు. సో ఎప్పటి వరకు మాకు ఆ సీసీటీవీ డేటా వస్తాయి, అన్ని డేటా వస్తాయి. మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయబైపోతారు. సో
ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరపు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము. అతని మోడల్స్ ఆపరండి కూడా అర్థం చేసుకున్నాము. చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము. అండ్ ఇలాంటి ముద్దాయి బయట కాకుండా కూడా చేస్తాము. మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే, ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు. సో వాళ్ళు ముందు వచ్చేసి రేకి కూడా చేస్తారు. మీరు ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు. సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్, జ్యువెలరీ, మనీ అంతా లాకర్స్లో పెట్టుకోండి. లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏరియాలో బీట్ పెడతాము. లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. సిస్టమ్ వాడతాము. కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి, అది కూడా ఏర్పాటు చేస్తాము. సో ఓవరాల్ మేము ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పీ అండ్ ఎస్డిపిఓ పల్మనేరు అండ్ SHO పల్మనేరు అర్బన్ ఫర్ దేర్ గ్రేట్ వర్క్. ఇప్పుడు వాళ్ళ టీమ్ని కూడా రివార్డ్ చేస్తాము. ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు. చూడండి సార్. ఇప్పుడు డిసిప్లిన్ డీజీపీ రాస్తాం సార్.